సాక్షి డిజిటల్, దిస్ ఇస్ దుర్గా. పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 21 రోజులు పూర్తవుతున్నా ఎవ్వరూ తగ్గటం లేదు. తమ కీలక నేతల్ని మట్టుబెడుతున్నా ఇరాన్ వెనక్కి తగ్గటం లేదు. పైగా మరింత రెచ్చిపోయి ప్రతిదాడులకు దిగుతోంది. నేను పోతే మీ అందరినీ కూడా తీసుకెళ్లిపోతా అన్నట్లు తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. డ్రోన్లు, మిసైళ్లతో ఆ దేశాల చమురు క్షేత్రాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. నిన్న ఖతార్లోని ప్రధాన చమురు కేంద్రంపై దాడులు జరగడంతో అది మూతబడింది. అటు హర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. దీంతో అమెరికా ఆపరేషన్ హార్ముజ్ మొదలుపెట్టింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 5% హార్ముజ్ నుంచే జరుగుతుంది. దీంతో హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు రంగంలోకి దిగింది. ఇందుకోసం తీర ప్రాంతంలో ఇరాన్ మోహరించిన క్షిపణి లాంచర్లు, డ్రోన్లు, బోట్లు వంటి లక్ష్యాలను ఛేదించేందుకు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లు, తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను రంగంలోకి దింపినట్లు అమెరికా చైర్మన్ ఆఫ్ ది జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. ఈ జలసంధిలో ఇరాన్ సీమైన్స్, బోట్స్, మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని అరికట్టేందుకు ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తూ ఇరాన్ ఏర్పాటు చేసిన ఉచ్చులను పూర్తిగా తొలగించడానికి వారానికి పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ జలసంధి మూసివేతతో చమురు ధరలు $119 తాకిన విషయం తెలిసిందే. భారీ ఆయుధాలతో A-10 యుద్ధ విమానాలకు తోడు అపాచీ అటాక్ హెలికాప్టర్లను కూడా పంపించింది. ఇవి హార్ముజ్ జలసంధిపై అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు లక్ష్యాలను మట్టుబెడుతున్నాయి. A-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతాల్లోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో తమ మిత్ర దేశాలు కొన్ని అటాక్ డ్రోన్లను ఎదుర్కోవడానికి అపాచీ హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు జనరల్ డాన్ కెయిన్ వెల్లడించారు. అయితే ఆ దేశాల పేర్లు చెప్పేందుకు నిరాకరించారు. వాస్తవానికి కొన్నాళ్ల నుంచే A-10 అపాచీ హెలికాప్టర్లు ఈ పని చేస్తున్నట్లు చెప్పారు. వీటికి అండగా ఇప్పటికే ఆ ప్రాంతంలో ఫైటర్ జెట్లు కూడా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు 120 నౌకల్ని పేల్చేసినట్లు రక్షణ మంత్రి పీట్ హెగ్జెత్ వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికా A-10 విమానాలను పదాతి దళాలకు క్లోజ్ ఎయిర్ సపోర్ట్ మిషన్ల కోసం నిర్మించారు. తాజాగా ఇప్పుడు వాటిని నౌకలను ధ్వంసం చేయడానికి వినియోగిస్తున్నారు. దీని ముక్కుపై 30 mm గన్ ఉండగా రెక్కలపై బాంబులు అమర్చి ఉంటాయి. అమెరికా A-10 విమానాలు జోర్డాన్ కేంద్రంగా ఉన్నాయి. వీటిని గతంలో ఐసిస్ పై ఆపరేషన్లకు వాడారు. ఇప్పటికే దాదాపు 2200 మంది అమెరికా మెరైన్ కమాండోలు ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు బయలుదేరారు. వీరు ఇరాన్ దక్షిణ తీరంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుని హార్ముజ్ జలసంధిపై పట్టు సాధించాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది.